పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ యోగి బొల్లోజు. ప్రస్తుతం ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చుట్టూ తిరుగుతుంది. విద్యార్థుల నుంచి వృద్ధుల దాకా, ప్రైవేటు వ్యాపార సంస్థల నుంచి ప్రభుత్వ రంగాల దాకా కూడా ఏఐని ఉపయోగించుకునే పనిలో పడ్డాయి. అయితే ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఒక వార్త వచ్చింది, అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భవిష్యత్ ఏఐ రోబోలదే, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్దే. సక్సెస్ఫుల్గా ముగిసిన CES 2025 జీవితాన్ని సులభతరం చేసేందుకే రెడీ అవుతున్నట్టు రోబోలు ఉంటున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరిస్తుండడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కొత్త ప్రోడక్ట్లను డెవలప్ చేస్తున్నాయి. యుఎస్లోని లాస్ వెగాస్లో జరిగిన కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో ఈ CES 2025లో ఫ్యూచరిస్టిక్ ప్రోడక్ట్లను ప్రదర్శనకు ఉంచాయి. అంటే భవిష్యత్తులో మనం వాడటానికి తయారు చేసేటువంటి ప్రొడక్ట్స్ను కూడా ఈ ఫ్యూచరిస్టిక్ ప్రొడక్ట్స్ను ప్రదర్శనకు ఉంచాయి. వీటిలో ఎగిరే కార్లు ఉన్నాయి, నీళ్ళలో కూడా మట్టిని తవ్వగలిగే ఎక్స్కేవేటర్ ఉంది, క్యూట్గా కనిపించే రోబో డాగ్ ఉంది, రోబో నర్స్, రోబో గర్ల్ ఫ్రెండ్, పియానో వాయించే రోబో, యంగుగా కనిపించేలా చేసే LED మాస్క్ కూడా, ఇలాంటి చాలా ప్రోడక్ట్లు వీక్షకులను ఆశ్చర్యపరిచాయి. వీటిని చూస్తే భవిష్యత్తు ఎలా ఉండబోతుందా అని ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఈ నెల 7వ తారీఖు నుంచి 10వ తారీఖు మధ్య జరిగిన CESలోని కొన్ని హైలైట్స్ కింద ఉన్నాయి. అవేంటంటే, రియల్ బొటిక్స్ సంస్థ ఎరియా పేరుతో రోబో గర్ల్ ఫ్రెండ్ను డెవలప్ చేసింది. దీని ధర 1.5 కోట్ల పైమాటే. ఏఐతో పనిచేసే ఈ రోబో గర్ల్ ఫ్రెండ్ లాగా తోడుంటుంది. నీళ్లలో నిర్మాణాలను చేపట్టేందుకు కోమాట్సు కంపెనీకి సంబంధించిన ఒక అడ్వాన్స్డ్ ఎక్స్కేవేటర్ను కూడా డెవలప్ చేసింది. చంద్రుడిపై కూడా దీన్ని వాడే అవకాశం ఉందని చెప్తున్నారు. పిల్లల్ని చూసుకోవడానికి ఈ TCL AI మీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ పేరుతోని ఒక క్యూట్ రోబోని డెవలప్ చేసింది. గుడ్లగూబలా కనిపించే ఈ రోబో చుట్టుపక్కల ఉన్నటువంటి వాటన్నిటిని కూడా స్కాన్ చేయగలుగుతుంది, వీడియోలు ఫోటోలు తీయగలుగుతుంది, CC కెమెరాలాగా కూడా పనిచేస్తుందని చెప్తున్నారు. ఈ CES 2025లో రోబోడాగ్ సందడి చేసింది. దీని పేరు జెన్నీ అట. నిజమైన కుక్క మాదిరి ఇది తోక ఊపుతుంది, కోపడుతుంది, కుక్కలా ప్రవర్తిస్తుంది. దీనిని టాంబాట్ కంపెనీ డెవలప్ చేస్తుంది. చైనీస్ కంపెనీ జిపెంగ్ ఏరో HT ఈ CES 2025 ప్రదర్శనలో మాడ్యులర్ ఫ్లయింగ్ కార్ను ఉంచింది. ఇది ఎలక్ట్రిక్ మినీ వ్యాన్లా కూడా ఉంటుంది. EVTOL అంటే ఎలక్ట్రానిక్స్ వెర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ టెక్నాలజీతో కూడా ఈ కారు ఎగురుతుంది. భవిష్యత్తులో మనం ఈ ఎగిరే కార్లో కూడా ప్రయాణించే అవకాశం ఉంది. వ్యాక్యూమ్ క్లీనర్లను తయారు చేసే షార్క్ అనే కంపెనీ ఈ CES 2025లో LED ఫేస్ మాస్క్ను ప్రదర్శనకు ఉంచింది. ఈ మాస్క్ పెట్టుకున్న తర్వాత స్క్రీన్ కూల్గా మారుతుంది, యంగుగా కనిపిస్తాం మనం అని కూడా కంపెనీ చెబుతుంది. ఈ మాస్క్ను క్రయోగ్లోగా పిలుస్తున్నారని చెప్తుంది. ఇక రాబోయే భవిష్యత్తు మొత్తం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోని, రోబోతోని నిండిపోతుంది. మనుషులందరికీ కూడా పని తగ్గిపోయి ఈ రోబోలు AI ఇంటెలిజెన్స్తోని పూర్తి స్థాయిలో పనులు చేస్తారు. ప్రైవేట్ సంస్థల నుంచి ప్రభుత్వ సంస్థల దాకా, విద్యార్థుల నుంచి వృద్ధుల దాకా కూడా ప్రతి చోట ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోని, రోబోలతో కూడా పని చేయించుకుంటారు. పనులన్నీ కూడా సులువవుతాయి అంటున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మిగతా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.